తెలియజేస్తున్నాను. మనందరికీ తెలుసు, ఒక దేవాలయానికి 100 రూపాయలు తోడ్పాటును అందిస్తే అతనికి గుర్తింపు ఉంటుంది. ఒక దేవాలయంలో ఒక ఏదైనా పవిత్రమైన కార్యక్రమం చేపడితే అతనికి గుర్తింపు ఉంటుంది. లేదా దేవుడికి సేవ చేసిన వాళ్ళకి గుర్తింపు ఉంటుంది. దేవుడి మీద, భగవంతుడి మీద పాటలు రాసిన వాళ్ళకి గుర్తింపు ఉంటుంది. అర్చకత్వం చేసిన వాళ్ళకి గుర్తింపు ఉంటుంది. కానీ దురదృష్టం ఏంటంటే ఈ కలియుగ దైవం సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ఈ కలియుగంలో గెలవడానికి మొట్టమొదటిసారిగా ఎవరికైతే దర్శనమిచ్చారో ఆ మహనీయుడికి ఇప్పటి వరకు గుర్తింపు రాలేదంటే నిజంగా ఆ మహనీయుడు జాతిలో పుట్టిన మనము మొట్టమొదటిసారిగా సిగ్గుతో తల దించుకోవాల్సిన అవసరం ఉంది. నిజంగా యాదవ జాతికి రోషం పాశం ఉంటే ఇన్ని తరతరాలుగా ఉన్న ఒక మహోన్నతమైన వ్యక్తికి గుర్తింపు ఇప్పటి వరకు లేదు. ఆ గుర్తింపు తీసుకురావడానికి ఇప్పటికైనా కంకణం కట్టుకొని అడుగులు ముందుకు వేయాల్సిన బాధ్యత రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా అందరూ ఏకమై ఐకమత్యంగా ముందుకు రావాల్సిన బాధ్యత ఉంది. అలాంటి మహనీయులు శరభయ్య యాదవ్ గారు ఆనాడు వెంకటేశ్వర స్వామి ఈ కలియుగంలో అవతరించినప్పటి నుండి కేవలం ఆయన మాత్రమే కాదు, వెంకటేశ్వర స్వామికి ఆయన తరం నుండి ఈనాటి తరం వరకు వారు ఎటువంటి ఆలోచనలు లేకుండా, ఎటువంటి వ్యక్తిగతమైన అంశాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా కేవలం వారి వంశం పూర్తిగా వెంకటేశ్వర స్వామి సేవకి అంకితం అయ్యారంటే వారికి ఉన్న దృఢ నిత్యం, వారికి వెంకటేశ్వర స్వామి పైన ఉన్న భక్తి శ్రద్ధలు ఎలాంటివో మనము గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది, గుర్తించాల్సిన అవసరం ఉంది. అదే విధంగా ఈరోజు సన్నిధి గొల్ల విషయంలో ఏ ప్రభుత్వం వచ్చినా ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారో, ఏ విధంగా వేధిస్తున్నారో మనం చూస్తున్నాము. చిన్న అధికారులకు కూడా టీటీడీ వ్యవస్థలో పూర్తిగా వాళ్ళ అడిగిన సౌకర్యాలన్నీ కల్పిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి యూనియన్లు ఉంటాయి, వాళ్ళకి రాజకీయ బలం ఉంటుంది, వారికి అన్ని రకాల తోడ్పాట్లు ఉంటాయి. కానీ సన్నిధి గొల్ల అంటే కేవలం వెంకటేశ్వర స్వామి తోడ్పాటు తప్ప ఇంకెవరి తోడ్పాటు లేకుండా వారి సేవకు అంకితమయ్యారు. కాబట్టి ఈ రోజు టీటీడీ యాజమాన్యం కానీ, ప్రభుత్వం కానీ వారిని నిర్లక్ష్యం చేస్తోంది. వారి యొక్క డిమాండ్లను నెరవేర్చడంలో ఉదాసీనత వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కానీ, టీటీడీ యాజమాన్యం కానీ సన్నిధి గొల్ల విషయంలో వారి న్యాయపరమైన డిమాండ్లు ఏవైతే ఉన్నాయో వాటిని వెంటనే నెరవేర్చాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే వాళ్ళు కేవలం జీతం కోసమో, డబ్బుల కోసమో, ఉద్యోగం కోసమో కాదు. ఎన్ని అవకాశాలున్నా, చదువుకొని ఉన్నత స్థితికి వెళ్లే అవకాశం ఉన్నా వాళ్ళ వంశం మొత్తం వెంకటేశ్వర స్వామి సేవకు అంకితమయ్యారు. కాబట్టి అలాంటి వాళ్ళను గుర్తించాల్సిన బాధ్యత టీటీడీ యాజమాన్యానికి, ప్రభుత్వానికి ఉంది. మీరు గుర్తించక ముందే, తరతరాలకు ముందే వారిని వెంకటేశ్వర స్వామి సాక్షాత్తు గుర్తించారు. మీరు గుర్తించలేదంటే, మీరు వారి న్యాయపరమైన డిమాండ్లను నెరవేర్చలేదంటే స్వామి వారికి అపచారం చేసినట్టు అవుతుందని ఈ సందర్భంగా టీటీడీ యాజమాన్యానికి, ప్రభుత్వానికి గుర్తు చేస్తూ ఈ రోజు మనం ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకోవడానికి ముఖ్య కారణం, ఈ రోజు 2 తెలుగు రాష్ట్రాలతో పాటు ఆ కర్ణాటక నుండి కావచ్చు, తమిళనాడు నుండి కావచ్చు, ఆ సుదూర ప్రాంతాల నుండి ఈ కార్యక్రమానికి రావడానికి ప్రధాన కారణం మనం ఇప్పటి వరకు ఏదైతే ప్రధానంగా గత కొన్ని సంవత్సరాల పాటు ఎంతో మంది పెద్దలు తిరుమల